లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. చూడట్లా ఓకే. జై భీమ్. ఈరోజు నెల్లూరు గిరిజన భవన్లో ఎస్టీల వర్గీకరణ గురించి మన స్టేట్ నుంచి అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు చాలామంది ఇచ్చేశారు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా కొంతమంది పెద్దలు చెప్పిన మాటల్లో మన జాతిలో సుమారు 35 కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వాటిల్లో మన యానాదులు అనేది అధిక సంఖ్యలో మన మైదాన ప్రాంతంలో ఉన్నారు. ఎస్సీలు చేసినట్లుగానే మనకు కూడా వర్గీకరణ కానీ చేస్తే మనకు మన పిల్లలకు చదువుకున్న వారందరికీ కూడా ఇంకొంత పర్సంటేజ్ పెరిగి ఉద్యోగ అవకాశం ఉంటుంది. ఈ యొక్క వర్గీకరణ గురించి మనము గత 2 నెలల ముందు తిరుపతిలో అసెంబ్లీ అయినాము. అక్కడ కూడా వర్గీకరణ గురించి మాట్లాడినాము. తర్వాత నెల్లూరులో నెక్స్ట్ మంతే పెట్టుకుందామని అనుకుంటే ఈ వరదల కారణంగా లేట్ అయిన మాట వాస్తవం. అయినా కూడా ఈరోజు వర్గీకరణ గురించి మన అన్ని సంఘాలు, స్టేట్లో ఉండే అన్ని సంఘాలు ఏకమై ఇలాగే సమిష్టిగా మనం పోరాటం చేయగలిగితే ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో మనకు తప్పక విజయం సాధిస్తామని నేను అనుకుంటున్నాను. అంతేకాక ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి రాష్ట్రాలకే అధికారం ఇచ్చింది చేసుకోమని. కాబట్టి ఇప్పుడుండే కూటమి ప్రభుత్వంలో మన అందరం కలిసి ఇంతవరకు ఒక ప్రభుత్వానికి మనం రిప్రజెంటేషన్ ఇంతవరకు పెట్టలేదు. దీని తర్వాత కూడా మనం ఒంగోలులో కూడా ఒక సభ ఏర్పాటు చేద్దామని కొంతమంది అనుకుంటున్నారు. తర్వాత విజయవాడలో ఫైనల్గా పెట్టి అప్పుడు మన చీఫ్ మినిస్టర్కి, గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారికి, మన ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, దీనికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మనము మన యొక్క రిప్రజెంటేషన్స్ ఇచ్చి మన ఆశయాలకు అనుగుణంగా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా సమైక్యంగా పోరాడితే మనం తప్పక మన ఎస్టీ వర్గీకరణ సాధించగలమని నా దృఢ సంకల్పం. నా పేరు మాకాని వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ యునైటెడ్ ఫోరంలో ఎస్టీ వింగ్లో స్టేట్ చైర్మన్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను ఎస్సీ అఫైర్స్కి. కాబట్టి నా వంతు సహాయం మా యూనియన్ తరఫున కూడా ఈ పోరాటానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి. మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్.